న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండి. కె ప్రభాకర్ రెడ్డి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఫెన్సింగ్ క్యాడెట్ అండర్ 17 జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలులో ఘనంగా ఎల్ఐసి 30వ వార్షికోత్సవ వేడుకలు. మహిళా హక్కులకై పోరాటానికి సిద్ధం కాండి. ఐద్వా నగర కార్యదర్శి కె అరుణ పిలుపు. దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించవద్దు. అవయవాలతో పాటు ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీఎంఆర్పీఎస్ విజ్ఞప్తి. రైతులను వివిధ రూపాలలో యూరియా గిట్టుబాటు ధర, పత్తి దిగుమతి లాంటి విషయాలను అన్ని కోణాలలో మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ ఇందిరాగాంధీ నగర్ లో ఉన్న సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంను ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ ఎర్రకోట నుండి ఆగస్టు 15 ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాటల శబ్దం ఆగకముందే కేంద్ర ఆర్థిక శాఖ రైతులపై భారాలు వేసే ప్రయత్నం చేసిందని, ఈ మేరకు పత్తిపై దిగుమతి సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్రంలో బాగా పత్తి పండించే జిల్లా కర్నూలు జిల్లా అని, దానివల్ల బాగా నష్టపోయే జిల్లా కూడా కర్నూలే అన్నారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి నిర్మల, ఎండి ఆనంద్ బాబు, కె వెంకటేశ్వర్లు, కెవి నారాయణ, టి రాముడు, ఎండి అంజుబాబు, జిల్లా కమిటీ సభ్యులు రామహంసనేయులు, కె అరుణ, ఎం రాజశేఖర్, విజయ్, లింగన్న, లక్ష్మణ, నాగేష్, గురుశేఖర్, నరసింహ, వీరశేఖర్, హనుమంతు, గోవిందు, మోహన్, నాగన్న తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులను కాపాడతాను, మన ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని కాపాడతాను అని చెప్పేసి బ్రహ్మాండ ఉపన్యాసం ఎర్రకోట నుంచి ఇచ్చాడు. ఆ ఎర్రకోట ఉపన్యాసం ప్రకంపనలు ముగియక ముందే కేంద్ర ఆర్థిక శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే పత్తి మీద ఇప్పటిదాకా 11% సుంకాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ రకంగా విదేశాల నుంచి పత్తి ఇప్పుడు దిగుమతి అయితే ఈ దేశంలో పత్తి పండించే రైతులు ఏం కావాలి? ఇప్పటికే పత్తి ధర పడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు 11% దిగుమతి తగ్గించడం ద్వారా ఇప్పుడు ఏవైతే చేనేత కంపెనీలు ఉన్నాయో, కార్పొరేట్ కంపెనీలు, అవన్నీ కూడా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉందో మొత్తం దిగుమతి చేసుకుంటుంది పత్తిని. ఆ రకంగా రైతులు రేపు మార్కెట్ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇది ఒక అంశం. రెండవది యూరియా సమస్య. మన రాష్ట్రంలో యూరియా సమస్యకు ప్రధాన కారణం కేంద్రం, రాష్ట్రం రెండు ప్రభుత్వాల యొక్క విధానాలే కారణం. కేంద్రం ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా ఎరువుల ధరలో సబ్సిడీ తగ్గించేసింది. ఎప్పుడైతే సబ్సిడీ నిధులు తగ్గించిందో సహజంగానే ఎరువుల కోసం పెట్టే డబ్బులు తగ్గిపోతాయి. అందుకని యూరియా దిగుమతి తగ్గిపోయింది. మన రాష్ట్రానికి ఇచ్చే కోటా కూడా తగ్గిపోయింది. మన రాష్ట్రానికి మీకు గ్రాంట్ ఇస్తాం, మీ రాష్ట్రంలో ఎరువులు తగ్గించండి అని చెప్పేసి కేంద్రం ఆశ పెట్టింది. దానికి ఆశపడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయం పేరుతోటి మీరు రసాయనిక ఎరువులు వాడకండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ, వాడకండి అంటే ఎవరైనా కదా, అసలు లేకుండా చేసారిపోయి మార్కెట్లో. ఆ రకంగా ప్రభుత్వాలే కారణం. కేంద్రం రాష్ట్రం రెండు కుమ్మక్కై ఈరోజు రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకకుండా చేస్తూ ఉన్నాయి. కేంద్రం ఏమో సబ్సిడీ మిగిల్చుకోవడం కోసం, రాష్ట్రం ఏమో కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్ కోసం ఆశపడి రైతులకు మార్కెట్లో ఎరువులు లేకుండా చేస్తుంది. వచ్చిన కొద్దిపాటి యూరియా కూడా అధికార పార్టీ నాయకులు తరలిస్తున్నారు, మళ్ళిస్తున్నారు, బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు. ఆ అధికార పార్టీ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల వల్లనే రైతాంగం ఈరోజు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇది రెండవ అంశం. మూడవది ముఖ్యమైనది, రాష్ట్ర ప్రభుత్వం 1 సంవత్సర కాలం గడిచింది అధికారంలోకి వచ్చి. ఈ 1 సంవత్సరంలోనే రాష్ట్రం అనేక చోట్ల రైతులకు సంబంధించిన లక్షలాది ఎకరాల భూములను, అది సోలార్ కంపెనీ పేరుతో కానీ, ఎస్సీజెడ్ల పేరుతో కానీ, లేదా కారిడార్ల పేరుతో కానీ, పరిశ్రమల పేరుతో కానీ లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలు కట్టబెడుతుంది. కర్నూలు జిల్లాలోనే ఆదోని, ఆలూరు, పత్తికొండ ఈ 3 నియోజకవర్గాల్లో సుమారుగా 1,00,000 ఎకరాల భూములు ఈ సోలార్ కంపెనీలకు
వదిలిపెట్టేశారు కంపెనీలను, మీరు స్వేచ్ఛగా రైతులతో కొల్లగొట్టుకోండి అని చెప్పేసి. నెల్లూరు జిల్లా కరేడు అనే గ్రామంలో 16,000 జనాభా ఉంది, 18 గ్రామాలు ఉన్నాయి, 11,000 ఎకరాల భూమి. మొత్తం ఒకే ఆ ఊర్లో ఉండే పొలం అంతా ఒక్క కంపెనీకే షిర్డి సాయికి ఇస్తారట. షిర్డి సాయి గత ప్రభుత్వం ఇస్తేనేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బినామీ ఎందుకు ఇచ్చామన్నారు. అదే షిర్డి సాయికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది. ఏంటి మతలబు? గడిచిన ఎన్నికల ముందు 40 కోట్ల రూపాయలు ఎన్నికల పాలన నిధుల కింద తెలుగుదేశానికి ఇచ్చింది ఆ కంపెనీ. దానికి రుణం తీర్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడుగుజాడలు నడుస్తూ ఉంది. మొత్తం లక్షల ఎకరాల రైతుల భూములు కొల్లగొడుతుంది. ఈ విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతుంది. నగరంలోనే అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన ఫెన్సింగ్ క్యాడెట్ అండర్ 17 జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించి మాట్లాడారు. ఫెన్సింగ్ గేమ్ క్రీడాకారుల వ్యక్తిగత ప్రతిభపై ఆధారపడి ఉంటుందన్నారు. జిల్లా స్థాయి విజేతల రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవుతారన్నారు. ఈ నెల 30న భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో కర్నూలు క్రీడాకారులు విజయం సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. కార్యక్రమంలో సిసిఎస్ సిఐ నాగశేఖర్, కర్నూలు ఫెన్సింగ్ కోచ్ మహేష్, నంద్యాల కోచ్ లక్ష్మీనారాయణ, మణికంఠ, కాళీ, సాయి తదితరులు పాల్గొన్నారు. రాజుల కాలంలో కూడా స్పెషల్ తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్ లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్ లో చేర్చమని జరిగింది. ఫ్రాన్స్ లో, మిగతా కంట్రీస్ లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ చేసింది. బట్ అఫిషియల్ గా 1997లో రికగ్నైజ్డ్ ఫెన్సింగ్ అంటే ఈ ప్రతి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్ లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడుతుంది. ఎంత ఏకాగ్రత, అటెన్షన్ ఉంటే అంత మంచిది. ఈ తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, గేర్ అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తగ్గిపోతున్నారు అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా రిజల్ట్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలా మంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. ఎల్ఐసి 30వ వార్షికోత్సవ వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. ఎల్ఐసి కార్యాలయంలో నిర్వహించిన ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎల్ఐసి ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎల్ఐసి అంటే ఒక భరోసా అని, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఎన్ని ఉన్నా ఎల్ఐసి అంటే ఒక నమ్మకం అన్నారు. కర్నూలు
సత్కారము వివిధలు స్థానిక సుధాకర్ రెడ్డి గారు అందజేస్తున్నారు. ఇదే కాకుండా ఎల్ఐసి అనేది అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఉంటే ఇంట్లో ఫాదర్ ఇంట్లో ఎల్ఐసిలో ఫాదర్ ఎనీ క్రిటికల్ ఎనీ ఇష్యూ ఉన్నా దేవుడు వారిస్తున్నట్టు ఉంటుంది. ఎల్ఐసి బిజినెస్ కంపెనీ over a period of last 15-20 years, 30 years before అంతా కూడా హార్డ్లీ ఎల్ఐసి తప్ప ఏది ఇట్లా పాలసీస్ చేసుకొని ఎందుకంటే ఏదైనా ఇష్యూ జరిగి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి అసలు నెక్స్ట్ ఏమి ఎట్లా అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ అయ్యేది. అంటే ఎల్ఐసి నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ కొనసాగించడానికి భరోసాలు అనమాట. ఇట్స్ బిగ్ ఆర్గనైజేషన్, బ్యూటిఫుల్లీ రన్. అండ్ ఈరోజు ఈ బిల్డింగ్ కూడా 30 years ఇక్కడ కూడా చాలా సార్లు వచ్చాను. ఎస్పెషల్లీ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరు డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఇక్కడ ఉండడం మనం అదృష్టంగా భావించాలండి. మోర్ నెక్స్ట్ 2 decades కానీ మన గవర్నమెంట్ కొనసాగిస్తే లాట్ ఆఫ్ ఇష్యూస్ వీ కెన్ బి ఏబుల్ టు రిజాల్వ్. ఇదే చెప్పినారు ఇట్లాంటివి ఎక్కడ పోయినా ఏదో ఒక సమస్య ఉంది. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది రాష్ట్రంలో ఉంటే 100% తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అందరికీ ఎల్ఐసి కర్నూలు 30వ యానివర్సరీ సందర్భంగా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కర్నూలు ప్రజలందరికీ మా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎల్ఐసి తరఫున చాలా విశిష్ట సేవలు చేస్తూ కోట్లాది మంది కస్టమర్లకు మేము ఎన్నో సేవలు చేస్తూ మేము భారతదేశంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నాము. ఈ సందర్భంగా కర్నూలు యొక్క అంటే ఈ 69 సంవత్సరాల ఎల్ఐసి చరిత్రలో కర్నూలు యొక్క 30th యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మేము గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మా కర్నూలు డివిజన్ మేయర్ వారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా మా ఏజెంట్ అందరి సమక్షంలో చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కర్నూలు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్ లో నాగులకట్ట రామాలయం పక్కన అఖిల భారత మహిళా సంఘం ఐద్వా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి ఆర్ నళిని అధ్యక్షత వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన అఖిల భారత మహిళా సంఘం ఐద్వా నగర కార్యదర్శి కె అరుణ, మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్ ఉమాదేవి, వార్డు కార్యదర్శి కె నాగజ్యోతి, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. వార్డు కార్యదర్శిగా ఆర్ నళిని, వార్డు అధ్యక్షులుగా కె నాగజ్యోతి, సహాయ కార్యదర్శిగా ఎస్ సరస్వతి, ఉపాధ్యక్షులుగా టి మౌనిక, కమిటీ సభ్యులుగా ఎస్ అనిల, ఉషారాణి, దాసరి, మాధవి, జయలక్ష్మి, సునీత, ఉమాదేవిలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకరోజు మనం సచివాలయం దగ్గర ధర్నా పెట్టాలా అనే ఉద్దేశంతో మనం అందరినీ కూడా ఇళ్ల స్థలాలకు అర్జీలు పెట్టుకున్న వాళ్ళందరూ రావాలి. అట్లే ఇంటి ఎవరైతే ఇంకా స్థలానికి అర్జీ పెట్టుకోకుండా ఉంటారో వాళ్ళు కూడా రావాలి అని పిలిపివ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం మనమంతా ఐక్యంగా లేకపోతే మన సమస్యలు ఏవి పరిష్కారం కావు. ఎందుకు కావంటే ప్రజలు మేము ఏం చేసినా చెల్లుతుంది అనే రకంగా ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు అనేక భారాలు వేసింది. ధరలు విపరీతంగా పెంచినారు. ఒక పక్కనేమో కరెంటు ఛార్జీలు దాదాపు 30,000 కోట్లు భారాలు వేసినారు. 30,000 కోట్ల భారాలు వేసి మనకు తెలియకుండానే మన కరెంటు బిల్లులో 5 రకాల ఛార్జీలు వస్తున్నాయి. 5 రకాల భారాలు మన కరెంటు బిల్లులో పడుతున్నాయి. కానీ మనం ఎవరైనా గౌరవించడంలే. 500 వచ్చే కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తుంది. 300 వచ్చే వాళ్ళకు 600 వస్తుంది. ఎందుకు ఇంత బిల్లు వస్తుంది కదా, 1000 వచ్చే వాళ్ళకు 2000 వస్తుంది, ఎందుకు వస్తుంది అని మనం ఎవరు కూడా దాన్ని పరిశీలించడంలే. అట్లా పరిశీలించకపోవడం వల్ల
ఈరోజు కరెంటు బిల్లు కుటుంబానికి భారంగా మారుతుంది. మనం అప్పు చేసైనా కరెంటు బిల్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకని కరెంటు కట్ అయితే మన ఇంట్లో చీకటిగా ఉంటుంది, మనం ఏ పనులు కూడా చేసుకోలేము, ఫ్యాన్లు తిరగవు. కాబట్టి ఖచ్చితంగా మనం కరెంటు బిల్లు అప్పు అయినా చేసి కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కరెంటు బిల్లు కడుతూ ఉన్న మరి వైసీపీ ప్రభుత్వం అట్లా 30,000 కోట్ల రూపాయలు మన మీద భారం వేసింది. తెలుగుదేశం వాళ్ళేమో మేము అధికారం లేకొస్తే కరెంటు బిల్లు పెంచాం, మేము కరెంటు బిల్లు తగ్గిస్తాం అని చెప్పినారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిన వాళ్ళు 6 నెలలే కాకముందు 15,427 కోట్లు వేసినారు మన మీద కరెంటు భారం. వాళ్ళు కూడా ఇదే పద్ధతి, జగన్ ఏం చేశాడో అదే పద్ధతిలో ఏం చేశాడు, ఆయన 5 రకాల కరెంటు ఛార్జీలు మనకు తెలియకుండా భారాలు వేస్తున్నారు. ఆ కరెంటు బిల్లులోనే 5 రకాల ఛార్జీలు. ఈయన కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే 5 రకాల కరెంటు ఛార్జీలు మనకు భారాలు ఆ బిల్లులో వస్తున్నాయి. అందుకనే మనం ఈ కరెంటు ఛార్జీలు మీరు దొడ్డిదారిన వసూలు చేయొద్దండి అంటున్నాం. మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. ప్రజలు వాడింది 300 రూపాయల కరెంటు బిల్లు అయితే మీరు 600 రూపాయల కరెంటు బిల్లు వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అని సిపిఎం పార్టీగా మహిళా సంఘంగా ఈరోజు మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకని ప్రభుత్వం ఏం చేయాలి, తగ్గియాలా. తెలుగుదేశం గవర్నమెంట్ మేము వస్తే తగ్గిస్తామని చెప్పారు, కానీ ఈరోజు తగ్గించకుండా పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? మీరు ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? ఎన్నికల ముందు మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచమని చెప్పారు. మరి ఎందుకు మాట తప్పారు? ఎందుకు మీరు మాట తప్పుతున్నారు? ప్రజలకు చెప్పిందేమి, మీరు ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత మీరు చెప్పేదేమి అని మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రశ్న ప్రజలందరూ కూడా వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా అడగాలి, ఎందుకు మీరు కరెంటు ఛార్జ్ మాకు పెంచుతున్నారు? ఇదిగో మా బిల్లులో నేను 100 యూనిట్లు వాడినాను, ఈ 100 యూనిట్లకు నేను కరెంటు బిల్లు చెల్లించాలా? కానీ మీరు అదనంగా వేసిన 4 రకాల బిల్లులు ఎందుకు వేస్తున్నారని మళ్ళీ మనం అడగాల్సిన అవసరం ఉంది. అడగకపోవడం వల్ల ఈరోజు బిల్లు అదేస్తున్నారు. ఇది కాకుండా స్మార్ట్ మీటరు మన ఇళ్ళకు బిగిస్తామంటున్నారు. స్మార్ట్ మీటర్ అంటే అది ముందే రీఛార్జ్ చేసుకోవాలా. సెల్ ఫోన్కు మన ఇంట్లో టీవీకి ఏ రకంగా రీఛార్జ్ చేసుకుంటామో అట్లే ఆ స్మార్ట్ మీటర్ పెడితే ముందే డబ్బులు కట్టాలా, ముందే డిపాజిట్ చేయాలా. డిపాజిట్ చేస్తే మీ ఇంట్లో కరెంట్ ఉంటుంది, లేకుంటే కరెంట్ ఉండదు. ఎందుకంటే బిల్లు కట్టకుండా ఆటోమేటిక్గా టీవీ ఎట్లా కట్ అవుతుందో, సెల్ ఫోన్ ఎట్లా కట్ అవుతుందో ఆ రకంగా కరెంట్ కూడా కట్ అవుతుంది. కాబట్టి అట్లాంటి మీటర్ పెట్టొద్దండి అని అంటున్నాం. అట్లాంటి మీటరు ప్రజలకు పెట్టొద్దండి. కరెంటు ఛార్జ్ విపరీతంగా పెంచి మీరు ప్రజల భారం వేయొద్దండి. ఈరోజు మీరు ఆ మీటర్ పెట్టడం వల్ల ఒక్కొక్క మీటర్ ఖరీదు 3 లైన్లు ఉన్న లైన్లో ఉంటే 10,000 రూపాయలు. అదే 5 లైన్లు, ఈ లైన్లో 5 లైన్లు ఉన్నాయి కరెంటు లైన్లు, 5 లైన్లు ఉంటే మనకు 17,000 రూపాయలు స్మార్ట్ మీటర్ పడుతుంది. అంటే 17,000 రూపాయల స్మార్ట్ మీటర్ మన ఇంటికి పెడతారు. ఆ డబ్బులు మనమే కట్టాలా. ఆ డబ్బులు ఎట్లా కట్టించుకుంటారు? దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించవద్దు, అవయవాల లోపాలతో ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీఎంఆర్పీఎస్ విజ్ఞప్తి చేసింది. దివ్యాంగులకు విద్యా ఉద్యోగాలలో ఉన్న 4% రిజర్వేషన్లను 6% పెంచి వీరి ఉద్యోగాల వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని, దివ్యాంగులకు స్థానిక సంస్థలలో ఇతర రాష్ట్రాల తరహాలో 5% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఎంఆర్పీఎస్ నాయకులు దండు వీరయ్య మాదిగ తెలియజేశారు. దాంతో పాటు ఈరోజు 2016 చట్టం దివ్యాంగుల మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వం జీవో జారీ చేసింది 2016లో. అయినా అక్కడక్కడ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద మానవత్వాన్ని మరిచి అత్యాచారాలు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అలాంటి వికలాంగ మహిళల మీద కూడా ఎన్నో కార్యక్రమం ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక దారుణంగా ఉన్నాయి. అయితే వికలాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ లేదని చెప్పనేసి సాక్షాత్ సుప్రీంకోర్టే చెప్తా ఉంది. వాస్తవాన్ని మించరాదు రిజర్వేషన్. అలాంటి రిజర్వేషన్లు ఈరోజు సుప్రీంకోర్టు 2010లో ఏం చెప్తుందంటే, దివ్యాంగులకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మీరు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల పక్షాన న్యాయమైన కోరికలు అడిగి కాబట్టి ఇది ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న నివేదిక పంపడం జరుగుతుంది. ఎందుకంటే వీరికి
4% ఉన్న రిజర్వేషన్లను ఇంకా అదనంగా 2% పెంచి ఉద్యోగ అవకాశాలలో వాళ్ళ వయ పరిమితి కూడా 50 సంవత్సరాల వరకు ఉంచాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి పంజాబ్, తమిళనాడు, హర్యానా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలో వాళ్ళకి 5% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాలు. అలాగనే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా ఈ 5% రిజర్వేషన్లు వారికి కల్పించి వాళ్ళు కూడా రాజకీయంగా వారిని కూడా ఆ కోణంలో చూడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ మనకు చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి లేదా అత్యాచారాలు జరుగుతున్నాయి కళాశాలలో ఉంటాయి. కానీ దివ్యాంగులనే మహిళలు వాళ్ళు నడవడానికి కూడా స్తోమత లేని పరిస్థితిలో ఉన్నటువంటి అట్లాంటి మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు దాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోతున్నాయి. న్యాయస్థానంలో కఠినంగా శిక్షలు పడడం లేదని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2016లో చట్టం వచ్చింది. ఈ దాడులు కానీ అత్యాచారాలను నివారించడానికి ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయండి హోంశాఖ. ఇలాంటి ఎందుకు జరుగుతాయి సంఘటనలు? అరే వాళ్ళు కూడా సాయంత్రం 6 గంటల లోపల ఎందుకు రాకపోతే మా మీద ఏం జరుగుతుందని చెప్పి భయం పడుతున్నారే. ఆ భయాన్ని తొలగించండి వాళ్ళ నుంచి. అత్యాచారాలకు గురి కాకుండా చూడండి. వాళ్ళ మీద దాడులకు గురి అవుతున్నారు. ఆ దాడులు పూర్తిగా నివారించండి. ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతినిధి నేను కోరుతా ఉన్నాను. మదికేర మండలం ఎం అగ్రహారం గ్రామంలో దారుణం. వెంకటేష్ కుళ్లిన శవం ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో హత్య జరిగిన విషయం బయటపడింది. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మదికేర పోలీసులు మృతుడు వెంకటేష్ కు భార్య, కూతురు ఉన్నారు. ఇదేనా ఇల్లు? ఇదే. అక్కడ వాకి ఇటు రోడ్డుకి పక్కనే సార్. రోడ్డు వాళ్ళు లోన్ పోవడానికి ఉందా ఇంట్లో? ఇది కాల్ వేసుకుంది సార్. పాత బట్ట ఏదన్నా ఆడు పురుగులు పట్టినాయి సార్. ఇది పట్టుకొని మధ్యలో ఇట్లా. సరే సార్. కర్నూలులో మట్టి వినాయక విగ్రహాలను రాష్ట్ర మంత్రి టీసీ భరత్ ప్రజలకు అందజేశారు. రాష్ట్రంలోనే వినాయక చవితి ఉత్సవాలు కర్నూలులో ఘనంగా కొనసాగుతాయని మంత్రి చెప్పారు. నగరంలోనే గోరక్షణశాలలో మంత్రి మట్టి వినాయకులను పంపిణీ చేశారు. వినాయక మండపాల నిర్వాహకులు సైతం మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకోవాలని భరత్ సూచించారు. మట్టి వినాయకుల ఏర్పాటుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.
వేముల రమేష్ బాబు, కర్నూలు. నేను ఇక్కడ ఎన్ఆర్పేటలో ఉంటానండి. నేను ఈ సంవత్సరం మాత్రమే గోశాలలో మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం గోశాలలో మట్టి వినాయకులను 50 కానీ 100 కానీ పంచేవాడు. కానీ ఈ సంవత్సరము నేను మొత్తం విగ్రహాలు 450 విగ్రహాలను మట్టి వినాయకులను నేను పంపిణీ చేయించున్నాను. కేవలం ఎందుకంటే ఈ పర్యావరణకు మనము పిఓపి మట్టి వినాయకుల వల్ల చాలా చోట ఈ వినాయకులు పెట్టడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఈ మట్టి వినాయకులు పెడితే చాలా బాగుంటుందని చెప్పి అనుకున్నాను. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం గోశాలలో ఇదే విధంగా ఇప్పుడు 450 విగ్రహాలు పెడుతున్నాను. వచ్చే సంవత్సరం నుంచి విగ్రహాలు 1000, 1500, 2000 అటు విగ్రహాలను పెంచుకుంటూ పోతాను నేను. ఎందుకంటే ఈ విగ్రహాలు మట్టి వినాయకులను పెట్టడం వల్ల పబ్లిక్ లో చాలా మంది గోశాలకు వచ్చి మట్టి వినాయకులను తీసుకొని పోతున్నారు. దానివల్ల మనకు చాలా సంతోషకరంగా ఉంది వాళ్ళు తీసుకొని పోవడం వల్ల. ఈ మట్టి వినాయకులు కర్నూలు గోశాలలు అయితేనేమి అన్ని చోట్ల కూడా ఉచితంగా వాసవి సేవదల వాళ్ళు అయితేనేమి ఇంకా చాలా సంఘాల వాళ్ళు కూడా మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయించున్నారు. నా పేరు వి రమేష్ బాబు. నమస్తే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగట్టండి. కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. ఫెన్సింగ్ క్యాడెట్ అండర్ 17 జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. కర్నూలులో ఘనంగా ఎల్ఐసి 30వ వార్షికోత్సవ వేడుకలు. మహిళా హక్కులకై పోరాటానికి సిద్ధం కాండి. ఐద్వా నగర కార్యదర్శి కె అరుణ పిలుపు. దశాబ్దాలుగా అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించవద్దు. అవయవాలతో పాటు ఉన్న దివ్యాంగులను ఆదుకోవాలని ఏపీఎంఆర్పీఎస్ విజ్ఞప్తి.